హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఏదైతే ప్రీవియస్ సెషన్లో లాస్ట్ సెషన్లో ఏదైతే ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నామో ఒకసారి అయితే క్విక్గా రెఫర్ చేద్దాం. తర్వాత ఈరోజు మార్కెట్లోకి అయితే మోదాం. ప్రీవియస్గా డిస్కస్ చేసుకునేది ఏంటంటే మెయిన్ థింగ్, ఒకసారి మీరు ఆ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. అండ్ ప్రీవియస్గా ఇన్ బిట్వీన్ ఓపెన్ అయితే ఏదైతే ప్రీవియస్ డే హై ఉందో ప్రీవియస్ డే లో ఉందో, అండ్ 28th రోజుకి ప్రీవియస్ డే హై ప్రీవియస్ డే లో అంటే ముందు రోజు డేస్ హై అండ్ డేస్ హై అండ్ డేస్ లో. సో డే హై చూసుకున్నట్లయితే మనకి 24,086 అండ్ డేస్లో చూసుకున్నట్లయితే 23,800 అప్రాక్స్గా. సో నెక్స్ట్ ఇప్పుడు చూసినట్లయితే ఆ రోజు 28th రోజు అయితే ఓపెన్ అయింది మనకి డేస్ హై దగ్గర ఓపెన్ అయింది. బట్ చూడండి క్యాండిల్ ఎలా ఉంది, ఎంత హై ప్రాబిలిటీగా చూపిస్తుంది అంటే మీన్స్ డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే ఎంత విక్ ఫామ్ అయింది, అప్ సైడ్ చూసుకున్నట్లయితే అంటే రెగ్యులర్గా ప్రీవియస్గా కూడా కొంత బుల్లిష్లో ఉంది. ఏం ఇండికేట్ చేస్తుందంటే, సో మనం లాజిక్ అర్థం చేసుకోవాలి ఇక్కడ బాగా క్లియర్ కట్గా, ఒకసారి బాగా వినండి. సో ఫర్దర్గా కూడా మళ్ళీ మార్కెట్ పెరుగుతుందని చెప్పేసి అయితే జస్ట్ ఇండికేషన్, జస్ట్ లైక్ ఒక ఇండికేషన్ టైప్. బట్ ఏమైంది, కంప్లీట్గా సైడ్ వైజ్లో ఉండిపోయింది. అండ్ సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే ఈ డేస్ ఏదైతే ఉందో డేస్లో బ్రేక్అవుట్ చేసి బట్ ఎవరైనా కానీ చూసినట్లయితే డేస్లో బ్రేక్అవుట్ అయింది, ఇంకా ఫర్దర్గా డౌన్ అవుతుంది అనుకున్నారు. బట్ ఇమ్మీడియట్గా ఏముంది, సిపిఆర్ ఉంది. ఇక్కడ సిపిఆర్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ అయితే వెళ్ళింది. అండ్ కొంచెం అప్ వెళ్ళి మళ్ళీ ఎక్కడైతే ఉందో డేస్లో దగ్గర అటు ఇటుగా మార్కెట్ అయితే క్లోజ్ అయింది. కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్ అనే చెప్పొచ్చు. చూడండి ఎలా ఉంది మార్కెట్, ఎలా ప్రిడిక్ట్ చేస్తారు. ఇందుకే ప్రతి ఒక్కటి కూడా నేను అంత క్లియర్ కట్గా చెప్తున్నా. డేస్ హై బ్రేక్అవుట్ అయితే, పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అయితే, ఇన్ బిట్వీన్ ఏదైతే ప్రీవియస్ డే హై ప్రీవియస్ డే లో ఇన్ బిట్వీన్ ఓపెన్ అయ్యి, సో పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్, అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోండి. ఆర్ఎల్స్ ఇక్కడ బేరిష్ ప్రైజ్ యాక్షన్, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, కొంచెం ఇక్కడ ఇలా పెరుగుతూ వచ్చింది, ఇక్కడ బేరిష్ ప్రైజ్ యాక్షన్ ఫామ్ అయితే అప్పుడు తీసుకోండి అని చెప్పేసి అయితే మనం క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది. అండ్ సేమ్ డౌన్ సైడ్ కూడా ఏదైతే ఇక్కడ లాజిక్ చెప్పానో సేమ్ ఇక్కడ కూడా పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అయితే షార్ట్ పొజిషన్ తీసుకోండి. ఆర్ఎల్స్ మార్కెట్ ఎలా వస్తే కొంచెం ఇక్కడ బుల్లిష్ ప్రొజెక్షన్ ఫామ్ అయిందా, సో అప్పుడు మళ్ళీ బై పొజిషన్ తీసుకోండి, బేస్డ్ ఆన్ హై ప్రాబిలిటీ మాత్రం చూసుకోండి అని చెప్పేసి అయితే క్లియర్ కట్గా అయితే చెప్పాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో కొంత క్వైట్ ఆపోజిట్ అయినా జరిగిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ సెషన్లో కంప్లీట్గా కొంత సైడ్ వైజ్లో ఉండిపోయింది బ్యాంక్ నిఫ్టీ. బట్ నిఫ్టీ చూసుకున్నట్లయితే కొంత మూమెంట్ ఉంది, అప్ మూమెంట్ ఉంది. స్పెషల్గా చెప్పాలంటే ఏంటి లాస్ట్ సెషన్ అంటే 28th రోజు మనం వీడియోకి 27th రోజు కూడా రిలేటెడ్ ఉంటుంది. ప్రతి వీడియోకి ఆర్ ప్రతి డే ఎవ్రీ డేకి మీకు ప్రీవియస్గా కూడా మీకు రిలేటెడ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు వీడియో చేస్తున్నంటే ప్రీవియస్గా ఉన్న సెషన్ కూడా, ప్రీవియస్గా ఉన్న ట్రెండింగ్ ఏదైతే మార్కెట్ డే ఉందో అది రిలేటెడ్ ఉంటుంది మన వీడియోలకి, అది గుర్తుపెట్టుకొని చూడండి, మీకు అప్పుడు లాజిక్ అర్థమవుతుంది. సో ఏదైతే ఉందో 27th రోజు ఒక ట్రెండింగ్లో ఉండిపోయింది ఏది నిఫ్టీ. అండ్ నెక్స్ట్ డే చూసుకున్నట్లయితే ఇలా ఒక రేంజ్ బౌండ్లో ఉండిపోయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే 27th రోజు ఒకటే రేంజ్లో ఉంది, చూడండి రేంజ్లో ఉండిపోయింది. అండ్ తర్వాత చూసినట్లయితే 28th రోజు కంప్లీట్గా ఒక డౌన్ మూమెంట్ అయితే, బాగా డౌన్ మూమెంట్ అయితే ఒక కొంచెం డౌన్ ట్రెండ్ అయితే అయింది. బట్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ హై ప్రాబిలిటీ అయితే కాదే. చూడండి ఎలా ఉంది, డేస్లో బ్రేక్అవుట్ అయితే తీసుకోమని చెప్పాం మనం. డేస్లో బ్రేక్అవుట్ అయింది, బట్ చూడండి ఇది హై ప్రాబిలిటీయా కాదని ఎలా తెలుస్తుంది, కొంత కన్సాలిడేషన్ అవ్వాలి అని చెప్పేసి చాలాసార్లు చెప్పాం. కన్సాలిడేషన్ అంటే ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, కొంత ఇక్కడ మార్కెట్ ఇలా రన్ అయ్యి అప్పుడు బ్రేక్ డౌన్ చేస్తుంది డౌన్ సైడ్, సో అప్పుడు హై ప్రాబిలిటీ అవుతుంది. చూడండి ఇక్కడ నుంచి కొంత మనకి ఫస్ట్
ఫస్ట్ 1 అవర్లో అయితే కన్సాలిడేట్ ఉంది. తర్వాత ట్రెండ్ స్టార్ట్ అయింది అండ్ ఇమీడియట్గా బ్రేక్అవుట్ చేసింది. ఇక్కడ కూడా హై ప్రాబిలిటీ కాదు. ఏదైతే ఉందో విక్స్ ఉన్నాయి చూడండి, ఎంత విక్స్, ఇలా విక్స్ ఫామ్ అవుతుందంటే బయ్యర్స్ యాక్టివ్ అవుతున్నారు. బయ్యర్స్ వాళ్ళు ఏంటంటే పుష్ చేస్తున్నారు ప్రైస్ని. బయ్యర్స్ ఏంటంటే సెల్లర్స్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది అగ్రి, బట్ బయ్యర్స్ కూడా పుష్ చేస్తున్నారు ప్రైస్ అప్ సైడ్ తీసుకెళ్తామని చెప్పేసి. తర్వాత ఏమైంది, తర్వాత డౌన్ అయింది, బ్రేక్అవుట్ అయింది డౌన్ సైడ్కి. తర్వాత మళ్ళీ కొంత అప్ సైడ్ అయితే వెళ్ళింది, బట్ ఇమీడియట్గా చూస్తున్నట్లయితే మళ్ళీ రివర్స్ అయింది, మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యి కంప్లీట్గా. ఇక్కడ మనకి 1:2 రిస్క్ రివార్డ్ అయితే ఇక్కడ ఇచ్చింది, బట్ ఇక్కడైతే 1:2 రిస్క్ రివార్డ్ అయితే ఇవ్వలేదు. సింపుల్ ఇక్కడైతే మనకు ఉంది. సో ఒకవేళ మీరు ఇక్కడ తీసుకుంటే స్టాప్ లాస్ ఈ లెవెల్ దగ్గర పెట్టుంటే ఈజీగా 1:2 రిస్క్ రివార్డ్ అయితే మనకైతే దొరుకుంటుంది. సో ఇది ఒక పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఈరోజు పాసిబిలిటీ చూద్దాం. గిఫ్ట్ నిఫ్టీ అయితే ఒక 10-13 పాయింట్స్ అయితే ప్లస్లో ఉంది, ఒక 13 పాయింట్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే ఒక్కసారి డైలీ టైం ఫ్రేమ్ చూద్దాం నిఫ్టీ. సారీ. సో చూడండి, ప్రీవియస్గా చూసినట్లయితే ఒక అప్ మూమెంట్లో అయితే ఉంది. ఇక్కడ కంప్లీట్గా మనకి క్యాండిల్స్ చూసినట్లయితే ఈ రెడ్ క్యాండిల్స్ గ్యాప్ అప్ అవుతున్నాయి, మార్కెట్ డౌన్ అవుతుంది, గ్యాప్ అప్ అవుతున్నాయి, మార్కెట్ డౌన్ అవుతుంది, గ్యాప్ అప్ అవుతున్నాయి, మార్కెట్ డౌన్ అవుతుంది. బట్ ప్రీవియస్గా 4-5 సెషన్స్ చూసినట్లయితే కంప్లీట్గా బుల్లిష్లోనే ఉంది మార్కెట్, కంప్లీట్ బుల్లిష్ ఇది లాస్ట్ 4-5 సెషన్స్లో. సో ఇది ఇంపార్టెంట్. సో మనకి ప్రైస్ అనేది అప్ సైడ్ అనేది సస్టైన్ అవ్వాలి. ఇది కంటిన్యూ చేయలేదు, ఇది కంటిన్యూ కూడా ఇంత బ్యాక్ టు బ్యాక్ ఇలా బుల్లిష్ ఉంటే కొంత కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఆప్షన్ బయ్యర్స్ ఉన్నారో, క్యారీ ఫార్వర్డ్ పొజిషన్స్ ఉన్నాయో అవి ఒకసారి అయితే మీరు క్విక్గా అయితే రెఫర్ చేసుకోవాలి. కానీ ఇంకోటి, ఎనీ ఫ్యూచర్స్ ఉందో క్యారీ ఫార్వర్డ్స్ ఉంటుంటాయి కదా, క్యారీ ఫార్వర్డ్స్ అయితే కొద్ది రోజులైతే అవాయిడ్ చేయడం అయితే బెటర్ అని చెప్తాను. సో ఎందుకంటే మార్కెట్ బుల్లిష్లో ఉంది అగ్రి, బట్ ఎప్పుడు బౌన్స్ అవుతుందో తెలియదు, కొంచెం కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. అండ్ మార్కెట్ మోర్ ఓవర్ ఆల్ టైమ్ హైలో ఉంది. సో ఇది సేఫ్ ట్రేడర్స్ కోసం చెప్తున్నాను నేను. అండ్ ఫ్లాట్ మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఫ్లాట్ మార్కెట్ ఒక 10 పాయింట్స్ అయితే యాజ్ ఆఫ్ ఫ్రమ్ నేను వీడియో రికార్డ్ చేసేటానికి అరౌండ్, ఇప్పుడు చూడండి నేను 7:20 దగ్గర అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను ఈ టైంకి. అంటే యాజ్ ఫర్ గిఫ్ట్ నిఫ్టీ చూడండి, ఇంతకుముందు 13 పాయింట్స్ చూపించింది, ఇక్కడ ఇప్పుడు 7 పాయింట్స్, అంటే ఒక 10 పాయింట్స్ అటు ఇటు ఓపెన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. దట్ మీన్స్ ఫ్లాట్ అని చెప్పుకోవచ్చు. ఒక 10 పాయింట్స్ పెద్ద డిఫరెన్స్ లేదు, ఫ్లాట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఫ్లాట్ అయితే ఉంది. బట్ ఓవరాల్ చూసినట్లయితే మనకి సిపిఆర్ కూడా అప్ సైడ్ ఉంది, బట్ మార్కెట్ కొంచెం జిగ్జాగ్ ఉంది. ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కానీ ఫర్దర్గా అప్ సైడ్ అయితే వెళ్తుందని చెప్పేసి అయితే మనం డిస్కస్ చేయలేం. అండ్ కొంత కరెక్షన్ వచ్చేదానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇది లెవెల్ అయితే డిలీట్ చేసేద్దాం, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ప్రీవియస్ డే లో మార్క్ చేసుకుందాం. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ సపోర్ట్, అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా మళ్ళీ మార్కెట్ అయితే ఇంకొంచెం కరెక్షన్ రావచ్చు. మెయిన్గా చూసుకున్నట్లయితే ఏదైతే ఉందో ఈ లెవెల్ మనం ఇప్పుడు మార్క్ చేసాం. ఈ లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్కి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ ప్రీవియస్ డే లో అండ్ సిపిఆర్ చూడండి, అంత హెల్తీగా అయితే, అంత హెల్తీ మీన్స్ హెల్తీ కాదని చెప్పొచ్చు, అంత పెనట్రేట్ అయితే అవ్వలేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ క్యాండిల్స్ ఎలా పెనట్రేట్ అయ్యాయో, ఇది సో రీసెంట్గా చూసుకుంటే అంత అక్యురేట్గా అయితే పెనట్రేట్ అవ్వలేదు ఈ సిపిఆర్ తోటి. సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ సపోర్ట్గా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ అనే చెప్పుకుందాం, ఇంపార్టెంట్ లెవెల్. అండ్ అది బ్రేక్అవుట్ అయిన తర్వాత డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ సపోర్ట్ 23,800, ఇది నెక్స్ట్ సపోర్ట్. ఓకే,
అండ్ ఫర్దర్గా మోర్ ఓవర్ ఇంకా మనకి చూసినట్లయితే నిఫ్టీ కొంత జిగ్జాగ్లోనే ఉండడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. హై ప్రాబిలిటీ ఎక్కడ కనిపించట్లేదు. ఇదర్ సిపిఆర్ అయితే ఫామ్ అయింది, అసెండింగ్ సిపిఆర్, బట్ మార్కెట్ చూసినట్లయితే కొంత వీక్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మనకి చూసినట్లయితే ఏముంటుంది సిపిఆర్ నార్మల్గా ఏం చెప్పుకున్నాం ఇంతకు ప్రీవియస్గా మీకు నా వీడియోస్ చూసినట్లయితే అసెండింగ్ సిపిఆర్, డిసెండింగ్ సిపిఆర్, ఇలా అసెండింగ్ సిపిఆర్, ఇలా అంటే సిపిఆర్ ఏదైతే ఉందో ఎవ్రీ డే, ఇది ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే అనుకుందాం. సో ఈ సిపిఆర్ ఈ ప్రతిరోజు కంటే ముందు అంటే ఫస్ట్ డే ఎలా ఫామ్ అయింది, సెకండ్ డే ఎలా ఫామ్ అయింది, థర్డ్ డే ఎలా ఫామ్ అయింది, అప్ సైడ్ ఫామ్ అవుతూ వస్తుంటే, సో ఇక్కడ చూడండి ఈరోజు ఇలా ఉందా, దీనికంటే అబో సిపిఆర్ ఇక్కడ చూడండి దీనికంటే పైన ఫామ్ అయింది, దీన్ని అసెండింగ్ సిపిఆర్ అని పిలుస్తాం. సేమ్ అలాగే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా దీని డౌన్ సైడ్ ఫామ్ అవుతూ వస్తాయి. సో ఫస్ట్ ఇలా ఫామ్ అయింది, ఇలా సెకండ్ డే ఇలా ఫామ్ అయింది, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా ఫామ్ అయింది, దీన్ని డిసెండింగ్ సిపిఆర్ అంటాం. సో అంటే ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో ఇండికేట్ చేస్తుంది. మార్కెట్ అప్ సైడ్ ఉందో ట్రెండ్, డౌన్ సైడ్ ఉందో ట్రెండ్. సో అది చెప్పడానికే మీకైతే నేను ఎంత ఎక్స్ప్లెనేషన్ చేయమైతే జరిగింది. చూడండి, మీకు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, ఇది సిపిఆర్, ఇదైతే బ్లూ పింక్ లైన్ చూపిస్తుందో ఇది సిపిఆర్. ఫస్ట్ ఇది చూడండి ఫస్ట్ డే అండ్ దానికంటే అయింది, దగ్గర ఫ్లాట్గా ఓపెన్ అయింది, మళ్ళీ దీనికంటే కూడా ఇక్కడ పై అప్ సైడ్ అయితే ఫామ్ అయింది, మళ్ళీ ఇది అప్ సైడ్ అయితే ఫామ్ అయింది, ఇది ఫ్లాట్ ఫామ్ అయింది, దీనికంటే అప్ సైడ్ ఫామ్ అయింది, ఇది అప్ సైడ్ ఫామ్ అయింది. సో ఏం ఇండికేట్ చేస్తుంది, ఇది అసెండింగ్ సిపిఆర్, మార్కెట్ ఫర్దర్గా పెరుగుతుందని చెప్పేసి. సో ఇది కూడా చూడండి, ఇక్కడ ఇది ఫామ్ అయింది సిపిఆర్, తర్వాత ఇక్కడ కంటే ఇది ఫామ్ అయింది, పైన ఫామ్ అయింది. సో ఇది ఏం ఇండికేట్ చేస్తుంది, అసెండింగ్ సిపిఆర్, మార్కెట్ ట్రెండ్ అప్ మూవ్ అంటుందని చెప్పేసి. సో ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇది సిపిఆర్, ఇది సిపిఆర్, ఇది సిపిఆర్, ఇక్కడ డౌన్ సైడ్ ఫామ్ అవుతూ వస్తుంది, ఇక్కడ ఇది సిపిఆర్ డౌన్ సైడ్ ఫామ్ అవుతూ వస్తుంది. ఇదేం ఇండికేట్ చేస్తుంది, డిసెండింగ్ సిపిఆర్, మార్కెట్ ట్రెండ్ డౌన్లో ఉందని చెప్పేసి. కొంచెం బాగా అర్థం చేసుకోండి, ఇది ఇన్డెప్త్ సబ్జెక్ట్, ఇది కొంచెం మీకు అర్థం చేసుకోగలిగితే ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా హై ప్రాబిలిటీ కూడా. ఈ సిపిఆర్ ఇండికేటర్ కూడా చాలా ఫేమస్ ఇది. సో ఎందుకంటే ఇది ఒక పెద్ద వీడియోలు చేస్తాను వీటి గురించి అంతాను, సో ఎలాబొరేట్ చేసి క్లియర్ కట్గా చెప్తాను. ఇది సిపిఆర్ ఇండికేటర్ అనేది చాలా ఫేమస్. మామూలుగా మీరు ఆర్ఎస్ఐ, ఎంఎస్ఐడి, బౌలింగ్ బ్యాండ్స్ ఇవన్నీ యూజ్ చేయడం కంటే జస్ట్ ప్రైజ్ యాక్షన్ ఫాలో అయితే, రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వండి, మార్కెట్ సైకాలజీ ఫాలో అవ్వండి. ఇవి చాలు, ఈ 3 ఫ్యాక్టర్స్ చాలు మీకు అసలు. సో మీకు సక్సెస్ఫుల్ ట్రేడర్గా మీరు అయితే 1 డే ఉంటారు. సో అలాంటిదే ఈ సిపిఆర్ ఇండికేటర్ కూడా. సో డిసెండింగ్ సిపిఆర్, బట్ ఇక్కడ ఏమైంది, ప్రీవియస్గా చూసినట్లయితే లాస్ట్ సెషన్లో 28th రోజు జూలై 28th రోజు మనకి జూన్ 28th రోజు ఎలా ఉంది, సిపిఆర్ ఇలా ఫామ్ అయింది, సిపిఆర్ ఇది. బట్ ఇక్కడ చూడండి సిపిఆర్ ఇది ఫామ్ అయింది, దీన్ని ఏమంటాం అసెండింగ్ సిపిఆర్ అని పిలుస్తాం. అసెండింగ్ సిపిఆర్ మోస్ట్ లైక్లీ ఎలా ఉండొచ్చు అన్న ఎక్స్పెక్టేషన్ మార్కెట్. అసెండింగ్ సిపిఆర్ అయితే మార్కెట్ పెరగడానికి ట్రెండింగ్ అప్ ట్రెండ్ ఉందని చెప్పేసి, అదే డిసెండింగ్ సిపిఆర్ అయితే డౌన్ ట్రెండ్ ఉందని చెప్పేసి. ఓకేనా. సో ఈ ఒక్క పాయింట్ కోసం మీకు ఇంత చెప్పడం అయితే జరిగింది. బట్ ఈరోజు చూసుకున్నట్లయితే ఈవెన్ దో అసెండింగ్ సిపిఆర్ ఉన్నా కూడా మనకి మార్కెట్లో కొంత వీక్నెస్ అయితే కనిపిస్తుంది. సో ఇది బ్రేక్అవుట్ అప్ సైడ్ వెళ్తే ఓకే హ్యాపీ, బట్ మళ్ళీ మార్కెట్లో ఓపెన్ అయినా కానీ కొంత ఇలా కరెక్షన్ రావచ్చు, ఆర్ఎల్స్ కొంత టచ్ చేసి ఈ 20 మూవింగ్ యావరేజ్ సిపిఆర్ టచ్ చేసి మళ్ళీ కరెక్షన్ రావచ్చు. జస్ట్ లైక్ మనం ఏదైతే రీటెస్ట్ చేస్తామని చెప్పుకున్నామో ఇక్కడ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది, ఈ 20 మూవింగ్ యావరేజ్కి ఇలా టచ్ చేసి మళ్ళీ అప్ వెళ్ళి మళ్ళీ డౌన్ అయ్యి అది ఈ సపోర్ట్ దగ్గర ఇట్లా అవ్వచ్చు, ఆర్ఎల్స్ సిపిఆర్ దగ్గర ఇలా వచ్చి డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో అది చెప్తున్నా, కొంత మార్కెట్లో అయితే వీక్నెస్ కనిపిస్తుంది నిఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే. అండ్ ఇంకొకటి బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మోర్ బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్ ట్రెండ్లోనే ఉంది. బీ కేర్ఫుల్ గైస్, డౌన్ ట్రెండ్ అయితే కొంత టర్న్ అయిందనే మనం చెప్పొచ్చు. అండ్ సిపిఆర్ అయితే ప్రీవియస్గా చూసినట్లయితే ఒక కైండ్ ఆఫ్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మెయిన్ కొంత రివర్సల్ టు
కొంత రివర్సల్ టు సైడ్ వేజ్ అయితే ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది. నిఫ్టీ డౌన్ అవుతుంటే ఒకవేళ ఇంపాక్ట్ పడితే బ్యాంక్ నిఫ్టీ మీద కొంత డౌన్ కూడా అయ్యేటానికైతే ఛాన్సెస్ అయితే ఉంది. ఫైనల్గా అయితే ఫిన్ నిఫ్టీ కూడా ఒక్కసారి డిస్కస్ చేసి వీడియోని అయితే కంక్లూడ్ చేద్దాం. ఫిన్ నిఫ్టీ చూసినట్లయితే సేమ్ చూడండి, ప్రీవియస్గా బ్యాంక్ నిఫ్టీలో ఎలా అయితే మూమెంటం ఉందో సిమిలర్గా ఉంది. బట్ సపోర్ట్స్ ఆ లెవెల్స్ అయితే కొంత వేరియేషన్ అయితే ఉంది. బట్ మూమెంటం చూసినట్లయితే యాజ్ ఇట్ ఈజ్ మూమెంటం అయితే ఉంది. కొంత ఫస్ట్ హాఫ్లో కొంత సైడ్ వైజ్గా ఉంటూ మళ్ళీ డౌన్ అయింది, కొంత అప్ అయింది, మళ్ళీ డౌన్ అయింది. అండ్ నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నిఫ్టీలో లాగా లేదు. బ్యాంక్ నిఫ్టీ అప్ ట్రెండ్ ఉన్నా కానీ సిపిఆర్ డౌన్ ఉంది. ఇక్కడ ఎలా ఉంది బ్యాంక్ నిఫ్టీలో కూడా సిపిఆర్ డిసెండింగ్ ఉంది. ఇది అప్ ఉంది, ఇది డౌన్ ఉంది, డిసెండింగ్ ఉంది. అండ్ ఫిన్ నిఫ్టీలో కూడా సేమ్ డిసెండింగ్ ఉంది. అంటే బ్యాంక్ నిఫ్టీలో లాగా కన్ఫ్యూజన్ లేదు. చూడండి ఎంత వేరియేషన్ ఉందో మీకు బ్యాంక్ నిఫ్టీకి. సో అండ్ ఫిన్ నిఫ్టీకి కూడా ఒకటేమో ఒక ట్రెండింగ్లో ఉంది. ప్రీవియస్గా చూసినట్లయితే 27th రోజు అప్ ట్రెండ్లో ఉంది నిఫ్టీ, 28th రోజు ఫ్లాట్ ఉంది. బట్ సేమ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే 27th రోజు ఫ్లాట్ ఉంది అండ్ 28th రోజు డౌన్ ట్రెండ్లో ఉంది. ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ సిమిలర్గా అలాగే ఉంది. సో ఇండైసెస్లో ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. అన్ని ఇండైసెస్ ఒక సైడ్ పోతుంటే ఒక ట్రెండ్లో ఉంటే అది చాలా చాలా హై ప్రాబిలిటీ. కాకుండా ఇండైసెస్ ఒకటి ఆపోజిట్ డైరెక్షన్, ఇంకొక డైరెక్షన్ ఉందంటే అది అలర్ట్గా ఉండాలి. అది రిస్కీ. కొంచెం జిగ్జాగ్ మూమెంటం, వొలటైల్ ఎక్కువ ఉంటుంది. అండ్ మార్కెట్లో కొంత కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. అండ్ బేస్డ్ అండ్ ఇంకొకటి సైడ్ వేజ్లో ఉంటే ఇంకొక ట్రెండింగ్లో ఉంటుంది, ఇంకొకటి ట్రెండింగ్లో ఉంటే ఇంకొకటి సైడ్ వేజ్లో ఉంటుంది. ఇంకొకటి ఏది దేన్ని డ్రాగ్ చేస్తుంది. ఇప్పుడు కొంత డౌన్ ట్రెండ్ నిఫ్టీలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ బ్యాంక్ నిఫ్టీ మీద ఇంపాక్ట్ పడి బ్యాంక్ నిఫ్టీ కూడా డ్రాగ్ చేయొచ్చు. అండ్ సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం డౌన్ ట్రెండ్ కానీ అప్ ట్రెండ్ ఉంటే సేమ్ ఇంపాక్ట్ నిఫ్టీకి మీద పడి నిఫ్టీని కూడా డ్రాగ్ చేయొచ్చు. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కటి కూడా అన్ని ఫ్యాక్టర్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం ప్రైజ్ యాక్షన్, రెగ్యులర్గా స్క్రీన్ టైమింగ్ ఉండాలి. ఎక్కువగా మీరు మోర్ ఫోకస్ అనేది అంటే ఏమంటారు, సో ప్రతి ఒక్కటి మీరు స్క్రీన్ టైం ఎక్కువ ఉండాలి. సో స్క్రీన్ టైం అంటే ఏంటంటే చార్ట్స్ ఎప్పుడు చూస్తూ ఉండాలి, లైవ్ మార్కెట్లో చూస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయగలుగుతారు గైస్. అది గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పేసి అయితే ఒక వర్డ్ ఉంది. సో అది మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. చార్ట్స్ చూడండి, చార్ట్స్ మీద ఎక్కువ టైం పెట్టండి, ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి లైవ్ మార్కెట్లో చార్ట్ అనేది చాలా నేర్పిస్తుంది. మీరు ఎవరి దగ్గరైనా ఏ యూట్యూబర్ దగ్గరైనా కానివ్వండి, నా దగ్గర ఇంకొకరి దగ్గరైనా కానివ్వండి, ఏ స్ట్రాటజీస్ నేర్చుకున్నా కానీ బట్ ఆ స్ట్రాటజీస్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, అండ్ మీరు ఎక్కువ స్క్రీన్ టైం ఉంటే మీకు అప్పుడు మార్కెట్ రియాలిటీ తెలుస్తుంది. అండ్ చూసినట్లయితే సేమ్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే ఇంకా టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇది డిసెండింగ్ సిపిఆర్ సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందో ఫ్యాక్టర్ సేమ్ అలాగే ఉంది. సో కొంత ఫ్లాట్ ఓపెన్ అయితే కొంత మనకి ఇక్కడ పాసిబిలిటీ, కొంత లిటిల్ బిట్ రివర్సల్ టు సైడ్ వేస్. అండ్ మనకి మార్కెట్ అయితే వీక్ ఉంది, కొంత కరెక్షన్ అయితే ఛాన్సెస్ ఉంది. బట్ కొంత మెల్లిగా కొంతవరకు డౌన్ అయితే అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. బీ కేర్ఫుల్. ఇప్పుడు డౌన్ అవుతుందా, పర్ఫెక్ట్ ఇక్కడ వచ్చిందా, ఇక్కడ చూడండి మనకి డౌన్ అయినా కానీ ఇలాంటి చోట మనకైతే ట్రేడ్ తీసుకోవాలి. ఎలా అండి, సిపిఆర్ ఉంది, ఇది వైట్ సిపిఆర్ ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ 20 మూవింగ్ యావరేజ్ ఉంది. సో ప్రైస్ ఇలా ఫామ్ అయింది, ఈ లెవెల్కి వచ్చింది, డౌన్ అవుతుంది. సో ఇది హై ప్రాబిలిటీ. ఇక్కడ టూ రెసిస్టెన్స్ ఉన్నాయి, ఒకటి 20 మూవింగ్ యావరేజ్ రెసిస్టెన్స్ అండ్ సిపిఆర్ రెసిస్టెన్స్. సో ఇలాంటివి మాత్రమే మనకి పాసిబిలిటీ. అండ్ ప్రీవియస్ డే లో ఒకసారి అయితే మార్క్ చేద్దాం. ప్రీవియస్ డే లో అండ్ ప్రీవియస్ డే హై అయితే అది మనకి కొంత వీక్నెస్ అయితే మార్కెట్లో అయితే కనిపిస్తుంది. సో అది గైస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి,
ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఇది గాయ్స్ వీడియో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ సెషన్. బాయ్.